హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమద్ వ్లాగ్స్. ఇవాల్టి హెల్తీ రెసిపీ మిల్లెట్స్ ఇడ్లీ విత్ సింపుల్ చట్నీ. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఒక వెజల్ తీసేసుకొని అందులో 3/4 ఆఫ్ మినపప్పు వేసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ మిల్లెట్స్ వేసుకుందాం. అండ్ 3/4 ఆఫ్ రైస్ వేసేసుకొని కొంచెం 1 స్పూన్ ఆఫ్ మెంతులు వేసేసుకుందాం. వాటర్ పోసి 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుందాం. వెజిల్లో ఉన్న క్వాంటిటీ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ పోసేసుకొని ఇది నానబెట్టుకుందాం 8 అవర్స్. 8 అవర్స్ తర్వాత నానబెట్టుకున్న మిల్లెట్స్ అండ్ మినపప్పుని గ్రైండ్ చేసుకుందాం. మంచి మెత్త స్మూత్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసేసుకుందాం. ఈ పేస్ట్ని కూడా ఫర్మెంట్ అయ్యేంత వరకు 4 to 6 అవర్స్ పక్కన పెట్టేసుకుందాం. ఫర్మెంట్ అయిపోయింది, చాలా బాగా ఫర్మెంట్ అయింది కదా. ఇప్పుడు మనం దోశలైనా ఇడ్లీలైనా దీంతో గుంత పొంగనాలైనా బాగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇప్పుడు ఇడ్లీలు వేసుకుంటున్నాను. సో కొంచెం పిండి తీసుకొని దాంట్లో మనకు కావాల్సిన థిక్నెస్కి వాటర్ యాడ్ చేసేసుకొని సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుందాం. నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్లో ఆయిల్ రాసేసి కొంచెం పిండితో ఫిల్ చేసేద్దాం. అన్ని ఇడ్లీ ప్లేట్స్లో పిండి ఫిల్ చేసేసాక ఒక 10 to 15 మినిట్స్ స్టీమ్ అవ్వడానికి పెట్టేసుకుందాం. ఇది స్టీమ్ అయ్యేలోపు మనం చట్నీ చేసేసుకుందాం. చట్నీకి కావాల్సిన పదార్థాలు కొబ్బరి, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, శనగపప్పు, చింతపండు. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఒక వెజల్ పెట్టుకొని దాంట్లో పల్లీలు కట్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ముందుగా ఇందులోని జీలకర్ర, శనగపప్పు వేసుకొని అండ్ ఆల్సో కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని చింతపండు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయ్యి కొంచెం చల్లబడ్డాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అంతా. ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని కచ్చా పక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. కచ్చా పక్కగా గ్రైండ్ అయిపోయింది కదా. ఇందులో వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం స్మూత్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న వెజిల్లోనే ఆయిల్ యాడ్ చేసి కొంచెం జీరా, ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. అందులోనే కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుందాం. అండ్ హల్దీ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ పోపులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని యాడ్ చేసేసి మిక్స్ చేసుకుందాం. ఇక్కడ మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసి మనకి కావాల్సినట్టు థిక్నెస్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీలు ఎలా అయ్యాయో చూద్దాం. ఇడ్లీలు కూడా బాగా అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇట్స్ సర్వింగ్ టైం. చూసారా ఎంత స్మూత్గా వచ్చాయో, టెక్స్చర్ కూడా చూసారా. ఇలా చేసుకుంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.